అమ్మా సినిమా పోదామనే? వద్దులేరా, నాకు చాలా పని ఉంది. లేదమ్మా, నువ్వు రావాల్సిందే అమ్మా. అరే నేను పని ఉందని చెప్పినా కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతావు? ఊకే నువ్వు ఇట్లే అంటావమ్మా. నువ్వు రావాలమ్మా, నువ్వు రావాల్సిందే. సరే వస్తా గానీ ఈసారి ఎందుకు ఇంత పట్టుబడుతున్నావు సినిమాకి రమ్మని? అంటే అమ్మా, రేపు నువ్వు ముసల్దానం అయినాక అయ్యో నా కొడుకు నన్ను ఒక్కసారి కూడా సినిమా తీసుకుపోలేదని ఫీల్ కావద్దని ఇప్పుడు సినిమా తీసుకుపోతానమ్మా. అగో చూడరా, ఎవరో వచ్చినట్టున్నారు. అవునా, ఎవరు వచ్చిందమ్మా? ఇప్పుడు నన్ను ఎందుకు అందినావమ్మా? అంటే రేపు నువ్వు పెద్దదైనాక అయ్యో మా అమ్మ నచ్చినప్పుడు ఎప్పుడు తన్నలేదే అది నువ్వు ఫీల్ కావద్దని ఇప్పుడు తన్నాను రా. సరే సినిమా పోయిందా? సినిమా పోయింది. అమ్మను మించి దైవం ఉన్నదా? అమ్మా, రేపు నాకు పేద ఉద్యోగం వచ్చి నేను అమెరికాకి పోతే నీకు జాండబాబు ఎవరు రాస్తారమ్మా? అయినా నువ్వు లేకపోతే నాకెందుకు రా తలనొప్పి వస్తుంది? ఈ పొరడేందో ఏమో, నేను సీరియస్ అయితే జోక్ అనుకుంటాడు, జోక్ చెప్తే సీరియస్ అనుకుంటాడు, ఏందో ఏమో. అరే రారా, లోపలికి రా, బయటకు పోతాడా? మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అమ్మా నేను హీరో లెక్కున్నా కదమ్మా, దేకో. బాగున్నావురా, అయినా నువ్వు ఇంతగానో నడియావా, ఎక్కడికి వెళ్తున్నావురా? మా ఫ్రెండ్ బర్త్డేకి పోతానే. సరే అమ్మా, నేను వెళ్తున్నా. అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తాను అమ్మా? మన ఇంటికి చుట్టాలు వస్తున్నారా, అందుకే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నా. అమ్మా చుట్టాలు వస్తే ఏమైనా ఫ్రిడ్జ్ లో కూర్చుంటారా అమ్మా? ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసినాకనే బర్త్డే పార్టీకో గిడ్డే పార్టీకో వెళ్తా అన్నావు కదా, అప్పుడే వెళ్ళు. అయ్యో పాపం పసివాడా, అయ్యో. అయినా చుట్టాలని ఎట్లా ఫ్రిడ్జ్ లో కూర్చుంట పెడతాం? చుట్టాలు చుట్టాలు చాలా. అమ్మా నేను ఆర్మీలో జాయిన్ అయితేనే యుద్ధం చేయడానికి. నువ్వు లేచానికి యుద్ధం అయిపోతాయి కానీ ముందు లేచి మొహం కట్టుకోపో. ముందు అన్నం తిందు కానీ టైం 1 గంట అవుతుంది. పొద్దున్న లేచే తెలియలేదు కానీ ఇంకా యుద్ధం పోతుంటే యుద్ధం. కాదే, కన్న పిల్లల్ని కొట్టడం ఎంత పెద్ద తప్పో తెలుసానే? ఈ మూత అందరే అరా. ఇప్పటివరకు నా కొడుకుని ఒక్కసారి కూడా కొట్టలేదు తెలుసానే? నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం తినబోకుమా. ఏమైతే నువ్వు బాగున్నావా? నేను తెలుగు విషయం, నువ్వు మాత్రం రాలే ఇంటికి. ఆహా, నేను చేసిన లడ్డు అమ్మకు టేస్ట్ చూపెడుతూ ఉంటది. అమ్మా నెయ్యితో చేసిన లడ్డు కొంచెం తినమ్మా. ఏంటి నువ్వు చేసినవారా? వద్దులేదా మామ, నేను చేసిన లడ్డు తీసుకో. మామ పోతే పోనీ అమ్మా, నువ్వైతే కొంచెం తినమ్మా. ప్లీజ్ 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 అమ్మా, కొంచెం తిను కొంచెం తిను కొంచెం తిను. అమ్మా అమ్మా తిన్నది ఎట్లా టేస్ట్ చెప్పమ్మా. ఇప్పుడు పడుకున్నావేందే? లేమ్మా, టేస్ట్ చెప్పొకసారి నాకు ఎట్లా చెప్పమ్మా. ఒరే నన్ను చంపేశావు కదరా, చంపేసి ఇంకా టేస్ట్ ఎట్లుందని అడుగుతున్నావారా?